నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగులో ఇటీవల జరిగిన ఒక సంఘటన అందరినీ కలచివేసింది. 3 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘోరం. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతల పరిస్థితిపై, ప్రభుత్వ పనితీరుపై కొన్ని తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ముందుగా అసలా సంఘటన వివరాలేంటి? ఏం జరిగింది? ఒక పెళ్లికి వెళ్లిన కుటుంబమండి. వాళ్ల పాప 3 ఏళ్ల పాప. ఆ పాపను రహమతుల్లా అనే ఒక వ్యక్తి, మద్యం మత్తులో ఉన్న అతను ఆ పాపను అపహరించి అఘాయిత్యం చేసి ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు. తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది ప్రజల్లో. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ప్రజల స్పందన చట్టం, న్యాయం సరైన సమయంలో తమకు అండగా నిలబడటం లేదనే ఒక భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దాని ఫలితంగానే నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంటిని స్థానికులే జేసీబీతో కూల్చివేశారు. ఇది కేవలం ఆవేశం కాదు, వ్యవస్థలపై నమ్మకం తగ్గుతోందనడానికి ఇదొక సూచన అని వాళ్లు అభిప్రాయపడ్డారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాకపోయినా ఆ పరిస్థితి ఎందుకొచ్చిందనేది ఆలోచించాలి. ప్రభుత్వం శాంతి భద్రతల లాంటి ముఖ్యమైన సమస్యల కంటే సినిమా పరిశ్రమ, రాజకీయపరమైన అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలు, లేదా ఒక సినిమా విడుదల సమయంలో జరిగిన గొడవలు, అంటే ప్రజల ప్రాథమిక భద్రత కంటే ఇవే ముఖ్యమా? పాలనా ప్రాధాన్యతలు పక్కదారి పడుతున్నాయి. ప్రజా సంక్షేమం కంటే వేరే అంశాలు ముఖ్యమవుతున్నాయి. ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల వైపు తలెత్తి చూడాలంటే భయం పుట్టిస్తామన్నట్టుగా, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 19 కేసులు అని ప్రస్తావించారు. ఇప్పుడు ఆ సంఖ్య ఈ కొద్ది కాలంలోనే 200 దాటిందని, అయినా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదనే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని పెద్ద ఎత్తున ప్రస్తావించారు. మరిప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని? కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని చెప్పి దాన్ని అందుబాటులోకి తేవడమే ఇలాంటి నేరాలు పెరగడానికి ఒక కారణం. మద్యం సులభంగా దొరకడం వల్ల నేర ప్రవృత్తి పెరుగుతోందని. మద్యంతో పాటు గంజాయి, హెరోయిన్ లాంటి డ్రగ్స్ కూడా, అవి కూడా చాక్లెట్లలాగా చాలా సులభంగా దొరుకుతున్నాయి. ఇది కూడా ఇలాంటి దారుణాలకు కారణం. దిశ స్థానంలో శక్తి యాప్ తెచ్చారు గదా. తెచ్చారు, కానీ యాప్లో తెచ్చిన నేరాలు ఆగడం లేదు. సామాజిక సమస్యలకు, ప్రభుత్వ విధానాలకు, నేరాల తీవ్రతకు మధ్య సంబంధం ఎంత క్లిష్టమైనది. చట్టాలు మార్చడం, యాప్లు తేవడం, ఇవి మాత్రమే సరిపోతాయా? మద్యం, మాదక ద్రవ్యాల లభ్యతను నిజంగా కట్టడి చేయడం, దీర్ఘకాలిక ప్రణాళికలు, వీటిపై ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో పనిచెయ్యాలి